హలో అండి, అందరికీ నమస్తే. మంచి వీడియో చూపిస్తున్నానండి. మసాలా వంకాయ పులుసు కూర. చాలా వరకు ఇది మసాలా వంకాయ మనం తయారు చేసుకుంటాము. అలా కాకుండా ఈ మసాలా వంకాయతోనే పులుసు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ అండి. మరీ ఎక్కువ మనం శ్రమ పడాల్సిన పని లేదు. చాలా త్వరగా అయిపోతుంది. ముందుగా మీరు ఎన్ని తీసుకుంటారో అన్ని మసాలా వంకాయలని తీసుకొని మనం ఒక్కొక్క వంకాయకి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి మనం వంకాయల ముక్కల్ని వేస్తే మనం కూర చేసేలోపు పాడవకుండా అలాగే ఉంటాయి. ఈ విధంగా మనకి చాకుతోని ఒక 4 ముక్కలుగా కానీ లేదంటే మీకు కావాల్సిన 6 ముక్కలు కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి మీరు అన్నీ రెడీగా పెట్టేసుకోండి. ఇదే ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచండి. మనకి కూర తయారు చేసేంత వరకు కూడా ఫ్రెష్గా అలాగే ఉంటాయి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనం కళాయి చింతపండు కూడా మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని కొన్ని నీళ్లు వేసి ముందుగా కడిగి ఈ నీళ్ళని పారవేసి మనం ఫ్రెష్ వాటర్ మళ్ళీ వేసుకోవాలండి. కొంచెం పులుసు కోసం మనం ఇవి తీసుకుంటున్నాము. ఇలా తీసుకున్న తర్వాత కళాయి వేడి చేసి కొన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే కొన్ని గుప్పెడు పల్లీలు, అలాగే దీంట్లో కొంచెం మినపప్పు, 1 స్పూన్ మినపప్పు. ఇవన్నీ కూడా కొంచెం వేగాలండి. ఇలా వేగిన తర్వాత ధనియాలు, ఆవాలు, అలాగే నువ్వులు, జీలకర్ర ఇవన్నీ వేసి ఈ పదార్థాలన్నీ బాగా వేయించుకోవాలండి. మరీ మాడకుండా అలాగని పచ్చిగా లేకుండా వేయించుకోవాలి. ఇవి మనం మిక్సీలో ఒక మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి. మరొక కళాయి పెట్టేసి దీంట్లో ముందుగా వంకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని మనకి నూనె మొహం మీద చిమ్మే అవకాశం ఉంటుందండి. కొంచెం మూత పెట్టేసి అలా ఉంచేస్తే మనకి వంకాయ ముక్కలన్నీ వేగిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేగాలి. ఇవి వేగిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా చింతపండు రసాన్ని మనం పులుసులాగా సపరేట్గా తీసుకొని ఇదే వంకాయ ముక్కలు వేయించిన ముక్కల్లోనే అదే నూనెలో వేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మరికొన్ని నీళ్లు వేసుకొని అలాగే సరిపడంత ఉప్పు, అలాగే పసుపు, అలాగే దీంట్లో కొంచెం కారం కూడా వేసుకోండి. ఇలా వేగిన తర్వాత మనకి ఇవన్నీ కొంచెం ఈ పులుసు అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన దాంట్లోనే మనం మిక్సీ వేసుకున్న నువ్వులు, పల్లీలు వేయించుకున్నాం కదా ఫస్ట్గా, ఆ పొడిని దీంట్లో వేసేసుకొని మరి కొంతసేపు దాదాపు ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇదంతా కొంచెం చిక్కబడేంత వరకు మనం మూత పెట్టేసి అలాగే ఉంచేయాలి. మూత పెట్టేసి అలాగే ఉంచండి. కొద్దిగా బెల్లం టేస్ట్ కోసం వేసుకోండి. అది కూడా మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే మానేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా కొంచెం గ్రేవీలాగా మనకి తయారవ్వాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని మరొక కళాయిలో కొంచెం నూనె వేసుకొని దీంట్లోనే జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగు కూడా దీంట్లో వేసుకోండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ఈ మసాలా వంకాయ పులుసు కూరలో వేసుకుంటే ఎంతో రుచికరమైన ఈ మసాలా వంకాయ పులుసు కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉండే ఈ మసాలా వంకాయ పులుసు కూర మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.